రాజరికం పోయి కులీన పాలన, కుటుంబ పాలన వచ్చింది. కుటుంబ పాలన తర్వాత గణతంత్రం అనేది వచ్చింది. ఈ గణతంత్రం రావడానికి కూడా భారతదేశంలో చాలా వరకు పోరాటం చేస్తే కానీ రాలేదు. ఏదో ఒక రోజులోనో, ఒక రాత్రిలోనో, ఒక గంటలోనో వచ్చింది కాదు. అలాంటి భారతదేశానికి ఈ రాజ్యాంగం రాయడానికి కావలసినటువంటి విప్లవం, మూల భావజాలం ఎక్కడుందో ఒకసారి వినండి. 1927లో సైమన్ కమిషన్ అనేది వస్తే దాన్ని గో బ్యాక్ అని మనమే పంపించాం. సో దాని తర్వాత పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటన్ ఎంపీ లార్డ్ బెక్ని హెడ్ ఒక మాట అన్నాడు భారతీయులు ఉద్దేశించి. భారతీయులు అందరూ అనాగరికులు కదా, చదువుకోలేని వాళ్ళు కదా, వాళ్ళు నిజంగా స్వతంత్రించి వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగం రాసుకోగలరా అని ఒక సవాల్ విసిరాడు. అదే సవాల్కి ప్రతిగా మోతీలాల్ నెహ్రూ కూడా దాన్ని తీసుకుని ఒక రిపోర్ట్ని కూడా తయారు చేశాడు. దాన్నే నెహ్రూ నివేదిక అంటారు. అట్ ది సేమ్ టైం 1934లో కూడా రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు, అలాగే కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి మానవేంద్ర రాయ్, ఎంఎన్ రాయ్ కూడా భారతదేశానికి రాజ్యాంగం ఉంటేనే తప్ప స్వతంత్రం సాధించలేము అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. 1937 ఫైజాపూర్ కాంగ్రెస్ మీటింగ్లో కానీ, 1939 గాంధీజీ ప్రచురించినటువంటి హరిజన్ అనే పత్రికలో కానీ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిషత్ గురించి కూడా చెప్పడం జరిగింది. మీకు విషయం తెలుసా, గాంధీజీ ఒకే విషయం చెప్పాడు, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే దేశంలో కుల, మత వైరుష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారద్రోలాలని చెప్పాడు. 1940లో కూడా లార్డ్ లిగో మీకు రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నాడు. చివరికి 1946లో క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి 1945 డిసెంబర్ టు 1946 జాన్యువరి వరకు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత 46లో రాజ్యాంగ సభ ఎన్నికలు జరిగితే అక్కడ దాదాపుగా 46 జూలైలో ఎన్నికలు జరిగి రాజ్యాంగ నిర్మాణం చేపట్టడానికి కావాల్సినటువంటి అవకాశం అనేది వచ్చింది. రాజ్యాంగ పరిషత్తు దాదాపుగా రాజ్యాంగ నిర్మాణం చేయడానికి దాదాపు 22 కమిటీలు వేస్తే అందులో ఒక కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడే మన అందరికీ తెలిసినటువంటి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్తో పాటు మరో 6 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, కేఎం మున్సి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. దాదాపుగా దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 14 రోజులకే, అంటే 1947 ఆగస్టు 29న మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ బాడీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాడీ దాదాపుగా 60 దేశాల్లో ఉండేటటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూలంకుషంగా చర్చించి దగ్గర 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమావేశాలని, ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆ ముసాయిదా రాజ్యాంగాన్ని కూడా 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ పరిషత్ ముందు అంబేద్కర్ ఆ రాజ్యాంగ ముసాయిదాని పెట్టడం జరిగితే దానిలో సవరణల కోసం దాదాపుగా 8 నెలల ప్రజల ముందు నుంచి దగ్గర 166 రోజులు 12 సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత 7453 సవరణలు వస్తే 2473 సవరణలు మాత్రమే ప్రతిపాదించి తీసుకుని చివరికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. ఆమోదించినటువంటి రాజ్యాంగం నవంబర్ 26న ఆమోదిస్తే మనం ప్రతి సంవత్సరం 1950 జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుతాం. ఎందుకు జరుపుతామనంటే మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 1929లో వచ్చినటువంటి లాహోర్లో జరిగినటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించాలని చెప్తే దానికి గుర్తుగా ఆ మరుసటి సంవత్సరం 1950 జనవరి 26 నుంచి మనందరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. మీకు తెలుసో లేదో, భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2014 వరకు కూడా నవంబర్ 26ని నేషనల్ లా డేగా ప్రకటించేవాళ్ళు. అయితే
2015 నవంబర్ 19న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవ్రీ నవంబర్ 26 యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమింగ్ డే, నవంబర్ 26న భారత రాజ్యాంగ రూపొందించినటువంటి దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి గుర్తించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి, ఆధునిక మనువు అయినటువంటి అంబేద్కర్ని బాగా చదువుకున్నాడు. అతను అన్టచబుల్ కేటగిరీ అంటే దాదాపు వెనుకబడిన అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాము, ఓం ప్రకాష్ వాల్మీకి కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, చాలామంది మహర్ల కుటుంబాలు చెందిన వాళ్ళు ఎంతో అవమానాలు పడి, ఆపదలు పడి, ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ఎలాంటి బాధలేవి లేకుండా ఈ రాజ్యాంగాన్ని దాదాపుగా 60 దేశాలు క్షుణ్ణంగా పరిశీలించి 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రూపొందించిన ఈ రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ద్వారా కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ ద్వారా కానీ మీకు ఉన్నటువంటి అవకాశాలను అన్నింటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. మీకు తెలిసిన భారత రాజ్యాంగం ప్రస్తుతం కాకుండా ముందులో రాసేటప్పుడు 1949 నవంబర్ 26 ఆర్ 1950 జనవరి 26 ఇంప్లిమెంట్ అయ్యే సమయానికి రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 12 పార్ట్స్ ఉండేవి. మరి ఇప్పుడు చూడండి 470 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి. 25 పార్ట్స్తో భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ద బిగ్గెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం కీర్తించబడింది. కాబట్టి మీరందరూ కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో, రైట్ టు ఫ్రీడమ్ కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కావచ్చు, రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కావచ్చు, రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ కావచ్చు, ఈ రైట్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ యొక్క అవకాశాలని, అంతస్తుల్లో కానీ అవకాశాల్లోనే సమానత్వం అని చెప్పారు కదా, ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ జీవితంలో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణ. ఇప్పుడు మన సోషల్ ఉపాధ్యాయులైనటువంటి ఏ భాస్కర్ రావు గారు వచ్చి తమ సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.